గురుభ్యో నమః గణేశాయ నమః సరస్వత్యై నమః. ప్రాచీన భారతదేశ చరిత్ర ప్రియులకు విజ్ఞప్తి. క్రీస్తు పూర్వం 4వ శతాబ్దిలో హిందూ మతం పుట్టింది అని చరిత్ర పుస్తకాల్లో రాశారు. అది సత్యం కాదు. అంతకు ముందే భారతదేశ చరిత్ర ఉంది అని చెప్పడానికి ఇంతకు ముందు చాలా ప్రమాణాలను చూపించడం జరిగింది. అందులో ప్రస్తుతం చాణక్యుని యొక్క అర్థశాస్త్రాన్ని ప్రమాణంగా చూపించుకుని వృత్తాంతాలు చెప్తున్నాం. దాంట్లోనే మరికొన్ని విషయాల్ని మనవి చేస్తాను. చాణక్యుడు కొన్ని వృత్తాంతాలని ఉదాహరించాడు. ఏం ఉదాహరించాడు? దాండక్యో నామ భోజ కామాతు బ్రాహ్మణ కన్యాం అభిమన్యమాన సబంధు రాష్ట్రో విననాశ అని. భోజవంశానికి సంబంధించిన దాండక్యుడు కామం వలన బ్రాహ్మణ కన్యను అభిలషించి అపహరించి బంధువులతో రాష్ట్రంతో నాశమయ్యాడు అని ఒకటి. ఇంకోటి, ఖరాలశ్చ వైదేహ కోపాత్, విదేహ వంశానికి చెందిన ఖరాలుడు కోపంతో నాశాన్ని పొందాడు. లోభాదైల చాతుర్వర్ణ్యం అత్యాహారయమాణ, ఐలుడు లోభం వలన చాతుర్వర్ణానికి చెందినటువంటి దాన్ని అపహరించి నష్టపోయాడు అని. అలాగే సువీర వంశానికి సంబంధించిన అజబిందువు కూడా లోభం వలన నాశాన్ని చెందాడు. మదాత్ డంభోద్భవ భూతావమాని, మదం వలన డంభోద్భవుడు ప్రాణులను అవమానించి నష్టపోయాడు అని. వృష్ణి సంఘశ్చ ద్వైపాయనమితి, వృష్ణుల యొక్క సమూహం ద్వైపాయన వ్యాసుడిని అవమానించి నష్టపోయింది అని. ఈ వృత్తాంతాలు అప్రసిద్ధాలు. మనకు పురాణాలు 18 ఉన్నాయి, ఉప పురాణాలు 18 ఉన్నాయి, ఔపపురాణాలు 18 ఉన్నాయి. ఉండేవి. వీటిలో ఈ వృత్తాంతాలు ఉండాలి. ఔపపురాణాలు కొన్ని లభించడం లేదు, ఉప పురాణాలు కూడా కొన్ని లభించడం లేదు. కనుక పైన ఉండేటువంటి వృత్తాంతాలకు మూలమైన వాక్యాలని అన్వేషించాలి. పై చాణక్యుని వచనాల వలన చాణక్యునికి పూర్వమే రామాయణ భారత హరివంశాలే కాకుండా మరెన్నో పురాణ గ్రంథాలు, ఇతిహాస బోధక గ్రంథాలు ఉన్నాయి అని తెలుస్తోంది. అవి ఏవి, ఈ వృత్తాంతాలు ఎక్కడున్నాయి అనేది పరిశోధన చేస్తే తెలిసేటువంటి అంశం ఏమండి. అంతేకాదు, ఈ చాణక్యుడు ఆయన అర్థశాస్త్రం రాశాడు. తనకు ముందున్నటువంటి కొందరు అర్థశాస్త్రవేత్తల్ని పేర్కొన్నాడు. శుక్రుణ్ణి బృహస్పతిని పేర్కొని నమస్కారం చేసి ఆపైన గ్రంథం ప్రారంభం చేశాడు. శుక్రుడు శుక్రనీతి అనే గ్రంథం రాశాడనే ప్రసిద్ధం. ఆ గ్రంథం దొరుకుతోంది. దాన్ని ఔశాన సమూహం అని అంటారు. అలాగే బృహస్పతి అర్థశాస్త్ర గ్రంథం రాశాడు అని తెలుస్తోంది. ఈ బృహస్పతి గ్రంథాన్ని బార్హస్పత్యము అంటారు. ఇవి చాణక్యునికి పూర్వమే ఉన్నటువంటి అర్థశాస్త్ర గ్రంథాలు అనే విషయం మనకి తెలుస్తోంది. చాణక్యుడు చాలా గొప్ప సమగ్రమైనటువంటి అర్థశాస్త్రం రాశాడు. ఆయన తనకు ముందున్నటువంటి ఎందరో అర్థశాస్త్రజ్ఞులను కూడా పేర్కొన్నాడు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. కనుక అంతమంది అర్థశాస్త్రజ్ఞులు ఉన్నారు అని మనకు తెలుస్తుంది. పూర్వం చాణక్యునికి పూర్వం ఆన్వీక్షకి, త్రయీ వార్త, దండనీతి ఇది అని 4 విద్యలను ఆయన పేర్కొన్నాడు. ఈ 4 విద్యల ద్వారా ధర్మాధర్మ జ్ఞానాన్ని సంపాదించాలి అని చెప్పాడు చాణక్యుడు. ఆన్వీక్షకి అంటే సాంఖ్యశాస్త్రం, యోగశాస్త్రం, లోకాయతం. ఇక్కడ లోకాయతం అంటే కౌశిక, ఇది లౌకిక విషయ విజ్ఞానము అని వ్యాఖ్యాత చెప్పారు. ఇక్కడ చూడండి, సాంఖ్యం అంటే కపిలుడు రచించిన సాంఖ్యశాస్త్రం, యోగం అంటే పతంజలి రచించిన యోగశాస్త్రం. ఇవన్నీ చాణక్యునికి పూర్వం ఉన్నాయి. అలాగే త్రయీ అంటే వేదాలు, 3 వేదాలు పూర్వం ఉన్నాయి. అంతేకాదు వార్త అంటే వ్యవసాయము, అలాగే వాణిజ్యం, వీటిని వార్త అని పిలుస్తారు. అంటే వార్త అంటే జీవన వృత్తి అని అర్థం. పూర్వం జీవన వృత్తులు ఏమిటి? పశువుల్ని పరిరక్షించడం, వ్యవసాయం చేసుకోవడం, అలాగే వాణిజ్యం చేయటం. ఇవేగా పూర్వం జీవన వృత్తులు. ఈ జీవన వృత్తులను తెలిపేటువంటి గ్రంథాలు పూర్వం ఉన్నాయి అనే విషయం మనకి చాణక్యుని యొక్క వాక్యాల ద్వారా తెలుస్తుంది. ఏమండి, పృథివీని సంపాదించడం కోసం, దాన్ని పాలించడం కోసం పూర్వాచార్యులు ఎన్నో అర్థశాస్త్ర గ్రంథాలు రాశారు. వాటిని ప్రచారాన్ని తెచ్చారు. వాటన్నిటినీ ఒక చోటకి చేర్చి ఈ అర్థశాస్త్రం రచించాను అని రాశాడు.
అంటే చాణక్యునికి పూర్వమే భూ సంపాదనము భూపాలనము భారతదేశంలో ఉన్నాయి అని చెప్పి తెలుస్తుంది. క్రీస్తు పూర్వం 325లో ఉన్నవాడు చంద్రశ్రీ అనే మైనర్ రాజు దగ్గర ఉండే చాణక్యుడు, మైనర్ రాజు దగ్గర ఉండే చంద్రగుప్తుడు. ఆయనకి 48 తరాల వెనకనున్నవాడు మౌర్య చంద్రగుప్తుడు. 48 × 20 + 325 = 1285. అంటే క్రీస్తు పూర్వం 1285 సంవత్సరాలకు పూర్వం పైన చెప్పిన విషయాలన్నీ ఉన్నాయి అనేది దీనివల్ల స్పష్టమవుతుంది. 1285 + 2024 = 3309. అంటే ఇప్పటికీ 3309 సంవత్సరాల వెనక ఇన్ని విద్యలు ఇన్ని విషయాలు భారతదేశంలో ఉన్నాయి అని స్పష్టమవుతోంది. ఈ స్థితిలో ఈ అంధయుగం ఉంది, ఆర్యులు సంచార జాతులు, వాళ్ళకి ఏం తెలీదు, వాళ్ళు కేవలం వాళ్ళు వచ్చి భారతదేశాన్ని ఆక్రమించుకున్నారు. ఈ మాటలన్నీ కూడా వాస్తవానికి దూరాలు, కేవలం ఊహలపై ఆధారపడిన కల్పనలు అని తెలుస్తుంది. ఈయన ఇంకా కొన్ని చెప్పాడు చాణక్యుడు. ఏతే చాన్యే చ బహవః శత్రు షడ్వర్గమాశ్రితాః సబంధురాష్ట్ర రాజానో వినయసురజితేంద్రియా. ఇప్పుడు పైన చెప్పిన రాజులే కాకుండా మరికొందరు శత్రువులైనటువంటి అరిషడ్వర్గాన్ని అంటే కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలను ఆశ్రయించి బంధువులతో రాజ్యాలతో వినాశాన్ని పొందారు ఇంద్రియజయం లేకుండా. కనుక ఎవరైతే ఈ శత్రు షడ్వర్గాన్ని అంటే కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాల్ని జయిస్తారో వాళ్ళు ఘనతను సంపాదిస్తారు. శత్రు షడ్వర్గం ఉత్సృజ్య జామదగ్న్యో జితేంద్రియ అంబరీషస్య నాభాగో బుభుజాతే చరం మహీం. వీరును మరికొందరు రాజులు శత్రువర్గ అరిషడ్వర్గాన్ని ఆశ్రయించి అరిషడ్వర్గానికి ఓడిపోయి పతనాన్ని పొందారని చెప్పినట్లే ఈ అరిషడ్వర్గాన్ని వదిలిపెట్టి అంటే వాటిని జయించి జమదగ్ని యొక్క కుమారుడైన పరశురాముడు జితేంద్రియుడై అతడు గొప్పతనాన్ని సంపాదించాడు. అంబరీషుడు అనే మహారాజు, నాభాగుడు అనేటువంటి రాజు చిరకాలం భూమిని పాలించారు అని కూడా ఆయన చెప్పాడు. అంటే అర్థమేమిటి? వీరు ఇతరులైన పలువురు రాజులు పూర్వం ఉండేవారు. వాళ్ళు ఇంద్రియ జయాన్ని పొంది వాళ్ళు మరి జయాన్ని పొందారు. జమదగ్ని కుమారుడైన పరశురాముడు మరి అరిషడ్వర్గాన్ని జయించడం వలన ఆయన కార్తవీర్యార్జునుడిని జయించగలిగాడు. ఏమండి, ఆ కాలంలో ఎటువంటి విజ్ఞానం ఉందో అది కూడా చూడండి. వృత్త చౌల కర్మ లిపిం సంఖ్యానంచ ఉపయుంజీత. చౌలం చేస్తారు. చౌలం చేయాలంటే జుట్టు తీయడం, మంత్రపూర్వకంగా జుట్టు తీయడాన్ని చౌలం చేయడం అంటారు. ఇప్పుడు తిరుపతి మొదలైనటువంటి దేవాలయాలకి తీసుకెళ్ళి అక్కడ జుట్టు ఇస్తున్నారు. ఆ జుట్టు తీయడం అనేది పూర్వం చౌల కర్మ అనే సంస్కారంతో చేసేవారు. ఈ చౌలం జరిగిన తర్వాత లిపిని నేర్చుకోవాలి, సంఖ్యానంచ అంటే గణితం నేర్చుకోవాలి అన్నారు. అంటే ఇప్పటికీ 3000 సంవత్సరాల వెనక మనకు లిపి ఉన్నది, గణితం ఉన్నది. ఇది 3309 సంవత్సరాల వెనక ఉన్న విషయం ఇప్పుడు మనం చెప్పుకుంటుంటాం. ఈ మాట 5వ అధ్యాయంలో 2వ ప్రకరణంలో చెప్పారు. అంతేకాదు పశ్చిమ ఇతిహాస శ్రవణే పురాణం ఇతివృత్తం ఆఖ్యాయిక ఉదాహరణం ధర్మశాస్త్రం అర్థశాస్త్రం చేతి ఇతిహాస. రాజకుమారులు ఎలా ప్రవర్తించాలి అని చెప్తున్నవాడే ఆయన. మరి మధ్యాహ్న భాగం ఉందే అప్పుడు ఇతిహాసాన్ని వినడంలో గడపాలి అన్నారు. ఇతిహాసం అంటే ఏమిటి? పగట్లో పశ్చిమార్థంలో ఇతిహాసాన్ని వినాలన్నారు. ఇతిహాసం అంటే ఏమిటి చెప్తున్నారు? పురాణాలు ఒకటి, అలాగే కొన్ని ఇతివృత్తాలు, కొన్ని వేరే జరిగిన ఇతివృత్తాలు అంటే రామాయణం భారతం అవుతాయి. ఆఖ్యాయిక ధర్మశాస్త్రం అర్థశాస్త్రం. ఏమండి, వీటిని ఏమని పిలుస్తారు? వీటన్నిటినీ కూడా ఇతిహాసములను పిలుస్తారు అన్నారు. అంటే ఇవన్నీ వినాలి అని ఆయన ఆదేశిస్తున్నాడు. అంటే పూర్వకాలం పురాణాలు ఉన్నాయి, చాణక్యుని కంటే ముందర పురాణాలు ఉన్నాయి, ఇతిహాసాలు ఉన్నాయి, ధర్మశాస్త్రం ఉంది, ఆఖ్యాయికలు ఉన్నాయి. ఏమండి, వాటిని వినాలే ఆయన విధించాడు. ఈ విధిని అనుసరించి పూర్వం రాజకుమారులు వింటూ ఉండేవారు. రాజకుమారులు ఈ పురాణాలు వినడం మాత్రమే కాదు,
దేవాలయాల్లో కూడా పురాణ ఇతిహాస శ్రవణం కోసం ప్రత్యేకించి ఏర్పాటు చేసేవారు, దానికి కొంత భూములు ఇచ్చేవారు. నాకు గుర్తు మచిలీపట్నంలో నాగేశ్వర స్వామి దేవాలయంలో సాయంకాలం వేళ పురాణం చెప్పడం కోసం కొంత నిధి ఏర్పాటు చేశారు పూర్వం ఎప్పుడో పెద్దవాళ్ళు. వారు అలా ఏర్పాటు చేయడం వల్ల నేను అక్కడ కొన్ని సంవత్సరాల కాలం ఈ రామాయణం, ఈ భారతం, భాగవతం మొదలైన గ్రంథాలని సాయంకాలం చెప్పాను అక్కడ. కనుక ఇదొక సంప్రదాయం మనకు దేవాలయాల్లో ఏర్పడి ఉంది. ఎప్పటి నుంచి ఉంది అంటే చాణక్యుని కాలం నుంచి ఉన్నది. చాణక్యుడు ఆ విధంగా చేయమని విధించాడు. ఏమండి, తర్వాత దీనివల్ల మనకి ప్రాచీన కాలం నుండే విద్యలన్నీ తెలుస్తున్నాయి. అమాత్యుని గురించి, అమాత్యుని నియమించాలి. నియమం గురించి చెప్పేటప్పుడు ఏం చెప్పాడు ఆయన? భరద్వాజుడు, విశాలాక్షుడు, పరాశరుడు, పుషునుడు, కౌణపదంతుడు, వాతవ్యాధి, బాహుదంతి పుత్రుడు అనే అర్థశాస్త్రవేత్తల అభిప్రాయాలని చాణక్యుడు పేర్కొన్నాడు. అంటే చాణక్యునికి పూర్వం ఇంతమంది అర్థశాస్త్రవేత్తలు మనకున్నారు. ఆ అర్థశాస్త్రవేత్తలే రాజుకి రాజ్యపాలన గురించి బోధిస్తే అప్పుడు రాజు రాజ్యపాలన చేసేవాడు. ఏమండి, కనుక వాళ్ళ అభిప్రాయాలు కూడా చాలా సమంజసంగా ఉన్నాయి. ఇవన్నీ వినయాధికరణం 1వ అధికరణం 8వ అధ్యాయం 29, 30, 31 పుటల్లో మనకు ఈ విషయాలన్నీ కూడా లభిస్తున్నాయి. కనుక వీటన్నిటినీ చూసినట్లయితే ఈ చాణక్యుడు అర్థశాస్త్రం రాయడానికి పూర్వం భారతదేశంలో ఎంత విజ్ఞానం ఉన్నదో, ఎటువంటి పాలన ఉన్నదో, ఎటువంటి పాలనను ఉద్దేశించి అర్థశాస్త్రవేత్తలు చెప్పారో ఆ విషయాలు తెలియడమే కాకుండా అప్పటికే ఇతిహాసాలు, పురాణాలు, వేదాలు మొదలైన ధర్మశాస్త్రాలు మొదలైనవన్నీ కూడా ఉన్నాయనే విషయం కూడా మనకి వెల్లడవుతోంది. స్వస్తి.